ఈరోజు రాయలసీమ స్పెషల్ అయినటువంటి గుగ్గిళ్ళ కొబ్బరి కారాన్ని తయారు చేసి చూపించబోతున్నాను. అన్నంలో కలుపుకోవడానికి, సైడ్ డిష్గా, సాంబారు, రసంలోకి, అలాగే పులుసు కూరల్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే స్నాక్స్గా కూడా ఉపయోగపడుతుంది. రోటీస్లోకి కూడా ఈ గుగ్గిళ్ళ కొబ్బరి కారం చాలా బాగుంటుంది. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్పెషల్ అయినటువంటి గుగ్గిళ్ళ కొబ్బరి కారాన్ని తయారు చేసి చూపించబోతున్నాను. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా అలసందల్ని తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. పొద్దున్నే ఒకసారి ఫింగర్స్ తోటి తుంపేటట్టుగా ఉంటే పర్ఫెక్ట్గా నానిపోయినట్టు అర్థం. నార్మల్ వాటర్ తోటి మరో 2-3 సార్లు వాష్ చేసేసుకొని కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఈ గుగ్గిళ్ళ కొబ్బరి కారం యొక్క స్పెషల్ ఏంటి అంటే మనం వీటిని మజ్జిగలో ఉడకబెడతాము. ఈ మజ్జిగలో ఉడకబెట్టడం వల్ల అలసందలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలసందలు అన్నీ మునిగిపోయేంత వరకు మజ్జిగని పోసుకొని సరిపడినంత ఉప్పును వేసుకొని ఒక 2-3 సార్లు పైకి కిందికి కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ మూతను పెట్టి 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం కొబ్బరి కారాన్ని తయారు చేసుకుందాం. కొబ్బరి, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పల్లీలను తీసుకోవాలి. ముందుగా స్టవ్ మీద బాండీని పెట్టుకొని బాండీని హీట్ చేసిన తర్వాత ఒక గుప్పెడు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర చిటపటమనే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు, అలాగే కొన్ని వేరుశనగ గింజల్ని వేసుకోవాలి. వాటిని కూడా మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలని తీసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీరు ఒక్కొక్కటి వేయించుకుంటానన్నా వేయించుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి మనం ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లిని తీసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని 2 భాగాలుగా చేసుకొని 2 సార్లుగా వేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి గ్రైండ్ అయిపోతాయి. జార్లోకి తీసుకున్న తర్వాత తగినంత ఉప్పును కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఒకసారి అలసందలు ఉడికాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే 2 విజిల్లకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మజ్జిగలో ఉడకబెట్టాం కాబట్టి దాని మీద మనకు అలాంటిది ఒకటి వస్తుంది. దాన్ని మాత్రం తీసేయాలి. వాటర్ని కూడా సపరేట్ చేసుకొని జాలి బుట్టలో వేసుకొని ఉంచుకోవాలి. ఈలోపు స్టవ్ మీద బాండీని పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకును వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 గరిటెల వరకు కొబ్బరి కారాన్ని ఆయిల్లో వేసేసుకోవాలి. అలసందల క్వాంటిటీని బట్టి కొబ్బరి కారాన్ని వేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారాన్ని ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. కారం తక్కువైతే మీరు గొడ్డు కారాన్ని వేసుకోవచ్చు. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్నటువంటి అలసందల్ని మొత్తం వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో పెట్టుకొని మొత్తం కారము గుగ్గిళ్ళకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. అంతే. ఎంతో ఫాస్ట్గా ఈజీగా మనకి రాయలసీమ స్పెషల్ అయినటువంటి
గుగ్గిళ్ళ కొబ్బరికారం తయారైపోయింది. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.